రామ్ చరణ్ ఆయన సతీమణి ఉపాసన కామినేని కొణిదెల కవల బిడ్డలకు జన్మనిచ్చిన ఆనందంలో ఉన్నారు. మెగా కాంపౌండ్ లో సంతోషాలు వెల్లువిరుస్తున్నాయి. కిందటి నెల 31వ తేదీన రామ్ చరణ్ ఉపాసన దంపతులు ఒక బాబు ఒక పాపకు స్వాగతం పలికారు. ఉపాసనకు ఇది రెండో కాన్పు. తొలి కాన్పులో ఆడబిడ్డకు జన్మనిచ్చారు ఆమె. రామ్ చరణ్ ఉపాసన దంపతులు ఇప్పుడు ముగ్గురు బిడ్డలకు తల్లిదండ్రులయ్యారు. రెండో కాన్పులో కవల పిల్లలు జన్మించడం, ఓ బాబు ఓ పాప కావడంతో రామ్ చరణ్ది ఇక కంప్లీట్ ఫ్యామిలీ అయింది. ఇప్పుడు తాజాగా ఆ చిన్నారులకు రామ్ చరణ్ దంపతులు నామకరణం చేశారు, పేర్లు పెట్టారు. చిన్నారులకు శివరాం, అన్విరా దేవి అని పేరు పెట్టినట్లు ఎన్డీటీవీ తెలిపింది. నాయనమ్మ అంజనాదేవి పేరు కలిసి వచ్చేలా పాపకు అన్విరా దేవి అని పేరు పెట్టినట్లు తెలుస్తోంది. ఆ సెంటిమెంట్ ను అనుసరించేలా పేరును సెలెక్ట్ చేసినట్టయింది. కవల పిల్లల జననం తర్వాత రామ్ చరణ్ ఉపాసన తమ తొలి అధికారిక ప్రకటనను సోషల్ మీడియా ద్వారా విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు తమ ఆనందాన్ని పంచుకున్నారు. అభిమానులకు కృతజ్ఞతలు తెలుపుకున్నారు. మాకు ఒక బాబు ఒక పాప జన్మించినందుకు సంతోషంగా ఉంది. ఇద్దరు ఆడపిల్లలు ఒక మగపిల్లవాడు ఇంట్లో ఉండడం ఎంతో సంతోషాన్ని ఇస్తోంది. మా జీవితంలోని మహిళలే మాకు గొప్ప బలం. మహిళలు ప్రతి క్షణంలో మాకు అండగా నిలిచారు. మా కుటుంబానికి మద్దతిచ్చిన ఆశీష్ అభిమానులు, వారి కుటుంబ సభ్యులు, శ్రేయోభిలాషులకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలను తెలియజేసుకుంటున్నామని పోస్ట్ పెట్టారు.